బాబాయ్ ఇలా అంటున్నారండి. ఇంకా వాడు అలా అరుస్తున్నాడు. ఒకప్పుడు రాజు, ఇప్పుడు భిక్షకడయి ఏమని అరుస్తున్నాడు? గివ్ మీ ఏ పెన్నీ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్. భగవంతుడి పేరు చెప్పిన ఒక్కొక్క కాని దానం చేయండి. అండ్ బికాజ్ ఆల్ యాక్షన్స్ హౌఎవర్ ట్రైబల్ ఆర్ ఇన్వార్డ్లీ డిటర్మిన్డ్ by the samskaric ties, creating claims and counterclaims. The rich man is unconsciously drawn towards the beggar and gives him a few copper coins. కాబట్టి ఏంటంటే అతను అలా అరుస్తుంటే మరి పూర్వజన్మలో వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది కదండి. ఆయన రాజుగారు, ఈయన సేవకుడు. కాబట్టి ఆ సంబంధం ఎట్లా మనకి వచ్చే జన్మలో అది ప్రతి వాడితో ఏ సంబంధం ఉందంటే ఇప్పుడు మనం ఎవరినైనా కలుస్తున్నామంటే వారి ద్వారా ఏదైనా మనం అనుభవించినా మన ద్వారా ఆయన ఏం అనుభవించినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అని చెప్పడానికి కోసం ఇప్పుడు ఈ జన్మలో ఒకప్పుడు సేవకుడు, గత జన్మలో ఉన్న సేవకుడు ఈ జన్మలో భాగ్యవంతుడయి ఆ అరుపు అనేది అతను ఆ పేదవాడు గుడ్డివాడై పేవ్మెంట్ మీద కూర్చొని ఆ నడక త్రోవలో కూర్చొని అరుస్తూ ఉండే శబ్దాన్ని ఈయన చెవిలో పడింది. అందరూ అలా వెళ్ళిపోతూ ఉంటారు వినేసి. కానీ ఈయన మాత్రం హృదయం ద్రవించి వాడికి ఒక పైసా ఇద్దామనే ఉద్దేశంతో జేబులో చేపెట్టి కొన్ని నాణాలు తీసి అడిగి ఇవ్వడం జరుగుతుంది. ఏంటట, ఇట్ ఈస్ పిటీ గివ్ మీ అనే దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవేస్తున్నారంటే గత జన్మలో ఉండే సంబంధం మూలాన్ని సంస్కారాలు ఏర్పడి వాళ్ళిద్దరికీ గత జన్మలో ఉండే సంబంధాల ద్వారా దగ్గరికి చేర్చబడి ఈయన హృదయం ద్రవించి ఆయన కొన్ని పైసలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ కింగ్ క్రయింగ్ అవుట్ ఫర్ ఆర్మ్స్ అండ్ సర్వెంట్ టేకింగ్ పిటీ ఆన్ హిమ్. వాట్ ఏ కామెడీ, వాట్ అన్ ఐరనీ ఆఫ్ ఫేట్. బాబా ఇక్కడ చెప్తున్నారు, ఒకప్పుడు రాజు చిప్ప చేతి పట్టుకొని అడుక్కోవడం ఏంటి, ఆయన దగ్గర సేవకుడిగా ఉండేవాడు ఇంతటి ధనవంతుడే ఈ జన్మలో పునర్జన్మ తీసుకోవడం ఏంటి, ఆ రాజుగారి మీద ఆయన సేవకుడికే దయ కలగడం ఏంటి, ఆయన తద్వారా ఆయన కొన్ని నాణ్యాలు తీసుకొని వాడి ఆకలి బాధ తీర్చడానికి వాడి చిప్పలో ఆ బొచ్చులో కొంత డబ్బులు వేయడం ఏంటి, ఇదంతా చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుందో చూడండి అని చెప్పి బాబా ఇక్కడ తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ వర్కింగ్ ఆఫ్ లా ఆఫ్ కర్మ. ఇదంతా కూడా కర్మ చట్టం ప్రకారంగా, అంటే ఆ జన్మలో వాడు చేసుకునే కర్మానుసారం వచ్చే జన్మలో కూడాను ఆ కర్మ సంస్కారంగా మారి ఆ సంస్కార క్షాళన కోసం వాడు దుఃఖం అనుభవించడానికి జన్మ తీసుకున్నాడు. కాబట్టి ఈ మంచివాడు ఇంకా మంచిని గ్రహించి ఏ మూలంలో ఉండేటువంటి ఆ మంచి సంస్కారాలను కూడాను క్షాళన చేసుకోవడానికి ప్రయత్నించడం అనే దానికి నిదర్శనంగా ఈ దృష్టాంతాన్ని బాబా చెప్తున్నారు. వాట్ ఏ కామెడీ అండ్ వాట్ ఏ ఐరనీ ఆఫ్ ఫేట్ అని బాబా ఇక్కడ ఉద్దేశం జరిగింది. చూసారా ఎంత ఆశ్చర్యకరమైందో, ఎంతటి విపరీతమైనటువంటి విరుద్ధమైనటువంటి స్థాయిలో వాళ్ళు మార్పు చెందారో. ఒకప్పుడు భాగ్యవంతుడైన వాడు, రాజుగా ఉండేవాడు బెగ్గర్ ముష్టివాడిగా తయారయ్యాడు. ఒకప్పుడు సేవకుడు మంచి ధనవంతుడిగా పుట్టడం అనేది ఎంత ఆశ్చర్యకరం అని చెప్తున్నారు. అండ్ ఇంకా చెప్తున్నారు, దిస్ ఈజ్ ది వర్కింగ్ ఆఫ్ లా ఆఫ్ కర్మ. ఈ విధంగానే ఈ లా ఆఫ్ కర్మ, ఈ చట్టబద్ధమైనటువంటి ఈ సంస్కార క్షాళనమైనటువంటిది దివ్య ప్రణాళిక ద్వారా ఇలానే ఏర్పడుతుంది. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వాల్యూస్. ఏంటంటే ఇది ఆ జస్టిస్ ధర్మాన్ని నిలబెట్టడానికి కోసం అలా శిక్షలు అనుభవించవలసింది. కాబట్టి ఆ విధంగా మరుజన్మలో రాజుగారు శిక్ష అనుభవించే రీతిలో ఉన్నారు అని చెప్పడం. ది లా ఆఫ్ కర్మ ఈజ్ ఇంపార్షియల్ అండ్ ఇన్ఎక్సోరబుల్. కాబట్టి ఈ లా ఆఫ్ కర్మకు ఉందే, దీనికి పక్షపాతం ఉండదు. కాబట్టి అనుభవించి తీరవలసిందే. ఈ దైవీ ప్రణాళికలో ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక ఏడికైనను తీరునన్నా అని మన కొన్ని పాటలు మనం పూర్వం వినేవాళ్ళం కదా, అట్లా అన్నమాట. ఇట్ నోస్ నో కన్సెషన్స్. దానికి ఏమి మరి కొద్ది కన్సెషన్స్ ఇవ్వడం అంటే ఎగ్జంప్షన్స్, కన్సెషన్స్ అంటే రాయితీలు ఇవ్వడం అంటారు, సబ్సిడీలు ఇవ్వడం అని చెప్తారు మన దాంట్లో. అలాగా ఈ కర్మకు మాత్రం ఏమాత్రం కనికరం లేదు. ఇట్ గివ్స్ నో ప్రిఫరెన్సెస్, అంటే పక్షపాత వైఖరి లేదు, ఏ ఫేవరెటిజం లేదు, ఏ ఎగ్జంప్షన్స్ అంటే అది కొన్ని ఒప్పందాలు చెల్లుబాటు కాకుండా ఉండడం అనేది జరగదు అని చెప్పి ఈ డిస్పెన్సెస్ జస్టిస్. ఈ కర్మ అనేది ఉందే, ఇది
ధర్మాన్ని పరిపాలించడం ఒకటే. అదే దైవీ ప్రణాళిక అని బాబా చెప్తున్నారు. ఇప్పటికే సమయం అయింది కనుక మనం ఇక్కడితో ఆపేద్దామండి. వచ్చే వారం మిగిలింది కంటిన్యూ చేద్దాం. మధ్యలో నాకు ఒక రింగ్ రావటం వల్లనే కట్ అయిపోయి ఈ కన్క్లూడింగ్ రిమార్క్స్ మరి రికార్డ్ అవ్వలేదు. అవి మళ్ళీ చేశాను. అవి సరిగ్గా కుదిరేయలేదు. సరే చూద్దామండి. వచ్చే వారం మిగిలింది చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి చేద్దాం.